హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈరోజైతే మనము మన భారతదేశ చరిత్ర గురించి గతానికి సంబంధించిన ఒక అధ్యయనం అన్నమాట. మనము కొన్ని ముఖ్యాంశాల గురించి నేర్చుకుందాం. మరి చరిత్ర పూర్వయుగం, భారతీయ చరిత్ర ఆధారాలు, భారతీయ చరిత్ర సంస్కృతి ఎలా ఉండేవో ఏంటో అని మనము ఈ భూమిపై జీవం పుట్టుక, పరిణామము, మానవ పరిణామ దశలు, పనిముట్లు, ఆర్థిక జీవనం, ప్రాక్ చరిత్ర ప్రభావం, నాగరికత అభివృద్ధిపై ఇనుపయుగ ప్రభావం, చారిత్రక పూర్వరంగం, తొలి సంస్కృతుల అభివృద్ధి, వికాసం, జాతుల సమ్మేళనం, భారతీయ చరిత్ర లక్షణాలు, వివిధ వికాస దశలు అన్నమాట. వీటిలో మనము కొన్ని ముఖ్యాంశాలు అంటే కొన్ని విషయాల గురించి మనం ఈరోజు తెలుసుకుందాం ఆ వీడియో ద్వారాను. ఓకేనా ఫ్రెండ్స్? మానవుడు లిపిని సృష్టించుకొని వాడటానికి పూర్వం ఉన్న మానవ వృత్తాంతాన్ని తెలిపేది చరిత్ర పూర్వయుగం. చరిత్ర పూర్వయుగంలో మానవుడు రూపొందించిన పనిముట్లు శిలలతో చేయడం వల్ల ఈ యుగాన్ని శిలాయుగం అని అన్నారు. పాత శిలాయుగంలో మానవుడు జంతువులను వేటాడి పచ్చి మాంసమును తినేవాడు. మొరటుగానున్న రాతి పనిముట్లను వాడేవారు. మధ్య శిలాయుగంలో మానవుడు నిప్పు చేయుట తెలుసుకున్నాడు. జంతువులను మచ్చిక చేసుకొనెను. నవీన శిలాయుగంలో నిప్పును కనుగొనడం వల్ల ఆహారాన్ని వండి తినేవాడు. మానవుడు క్రమేపీ పంటలను పండించేవాడు. స్థిర నివాసానికి అలవాటు పడ్డాడు. నవీన శిలాయుగంలో మానవుడు ఈజిప్టు, గ్రీసు, బాబిలోనియా దేశాలతో ధాన్యాలు, మిరియాలు, సుగంధ ద్రవ్యాలు, చందనపు, దంతపు వస్తువులతో వ్యాపారం చేసేవారు. క్రీస్తు పూర్వము 5000 సంవత్సరంలో లోహయుగం ప్రారంభమైంది. దానిని ద్రావిడులు ప్రారంభించారు. ప్రాచీన కాలంలో మానవుని చరిత్రను గూర్చి తెలియజేసే ఆధారాలను పురావస్తు ఆధారాలని అంటారు. ఇక కట్టడాలు, శాసనాలు, నాణ్యాలు అనే 3 విభాగాలుగా కలవు. భారతదేశ చరిత్రను తెలిపే లిఖిత ఆధారాలలో ముఖ్యమైనవి దేశీయ, విదేశీయ రచనలు. పురావస్తు ఆధారాలలో కట్టడాలు, శాసనాలు, నాణ్యాలు ముఖ్యమైనవి. అదేవిధంగానే భారతదేశంలో శాసన సాహిత్యం అశోకుని శాసనాలతో ప్రారంభమైనది. ఇండో బాక్ట్రియన్ల పాలన ఫలితంగా భారతీయ నాణ్యాల ముద్ర పద్ధతులు మెరుగయ్యాయి. భిన్నత్వంలో ఏకత్వం భారతదేశ విశిష్ట లక్షణం. భౌగోళిక భిన్నత్వం వల్లనే భారతదేశాన్ని ప్రపంచ సంగ్రహ స్వరూపంగా అభివర్ణించారు. భారతదేశంలో ఆర్థిక సంఖ్యాకులు హిందువులు. ఆర్య ద్రావిడుల సంస్కృతి సమ్మేళనం భారతీయ సంస్కృతి. ఉత్తమ దక్షిణాది భారతీయ సంప్రదాయాలు ఎన్నైనా సంస్కృతి పరంగా భారతీయులంతా ఒక్కటే. ఓకేనా ఫ్రెండ్స్? మీ అందరూ విన్నందుకు చాలా చాలా ధన్యవాదాలు. తప్పకుండా చూసిన ప్రతి ఒక్కరు కూడా ట్రెండింగ్ ఉన్న ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి మంచి వీడియోస్తో మీకు ఇంకో వీడియోలో కలుస్తామన్నమాట.